నమస్తే, వెల్కమ్ టు BV9 న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో ప్లాస్టిక్ నిర్మూలనకు సీఎం చంద్రబాబు శ్రీకారం. 4 ప్రధాన నగరాలతో పాటు 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం. 2 నెలల్లో సర్క్యులర్ ఎకానమీ తుది పాలసీ రూపకల్పన. ఏడాదిలోగా 3 ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటు. హైదరాబాద్ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహణ. ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్. కేంద్ర ప్రభుత్వం వైఖరిపై ఆర్ నారాయణమూర్తి ఆగ్రహం. కుప్పం ఘటనపై స్పందించిన మాజీ మంత్రి రోజా. సీఎం నియోజకవర్గంలోనే మహిళపై ఇలాంటి దాడులా అని ప్రశ్న. రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని వెల్లడి. ఆడపిల్లల జోలికి వస్తే అదే చివరి రోజుల్లో సీఎం చంద్రబాబు. కులగణనపై రాహుల్ గాంధీ ఎప్పుడో మాట్లాడారు అన్న వి హనుమంతరావు. రాష్ట్రంలోని బీసీ ఎంపీలు నోరు విప్పాలి, లేకపోతే మీ ఇళ్ల ముందు ధర్నా చేస్తారని వెల్లడి. డీటెయిల్ చూస్తే, రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా నగరాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు గట్టి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నాటికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి నగరాలతో పాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా గుడ్డ సంచుల వినియోగాన్ని విరివిగా ప్రోత్సహించాలని సూచించారు. ఎక్కడెక్కడ చేస్తామని చూసాం. ఎందుకంటే ఇది ఏదో వర్షం పడింది ఇన్వెటబుల్ అని కాకుండా, అందుకే అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. స్కీమ్ ఏ 3 లక్షల మందికి 3 లక్షల ప్లస్ ఎంతమంది వచ్చినా అంతమందికి మొత్తం, అంటే ఇవన్నీ కూడా ఇయర్ మార్క్. ఈ 1 month లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, లేకుంటే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రేపు ఈ ఈవెంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఒక దగ్గర 34 బ్యారికేడ్స్ తయారు చేశారు. క్లియర్ కట్ గా మ్యాపింగ్ తయారు చేశారు. ఒక్కొక్క బ్యారికేడ్ లో 1000 మంది ఉంటారు. దానికి కావలసినటువంటి మనుషులు కూడా పెట్టాం. వాలంటీర్స్ ని, కోచ్ ని, ఎక్కడికక్కడ కండక్ట్ చేసే అవసరమైతే ఎమర్జెన్సీ డాక్టర్స్ ని, అదే మరిగా ప్రతి ఒక్క దానికి దగ్గర 1000 మందికి ఒక టాయిలెట్, ఇలాంటివి అనేకగా ఏమేమి ఉన్నాయో 100 మందికి ఒక టాయిలెట్, నాట్ 1000 మంది, 100 మందికి ఒక టాయిలెట్, ఇలాంటివి ఏం కావాలనో అవన్నీ పెట్టాం. అవన్నీ పెట్టి మొత్తం ఎవరెవరు వస్తారో ముందుగానే వాళ్ళందరికీ ఏ విధంగా కావాలి, వెహికల్స్ అరేంజ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చాం. ఎన్ని గంటలకు బయలుదేరాలి, ఎన్ని గంటలకు రావాలి, అవన్నీ కూడా ఇక్కడ ఈ ప్లేస్ వరకు రాష్ట్రమంతా చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు. ఇందులో 1 ఈజ్ గిన్నెస్ రికార్డ్. 22 ఐటమ్స్ లో మనం రికార్డ్ బ్రేక్ చేస్తున్నాం, అంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాటా తీస్తా, తోడు తీస్తా అన్న పవన్ కళ్యాణ్ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో టీడీపీ కార్యకర్త ఓ మహిళను రోడ్డుపై ఈడ్చి చెట్టుకు కట్టిన దారుణ ఘటనను కళ్యాణి మీడియా ముందు వెల్లడించారు. విశాఖ సత్యసాయిలోనూ టీడీపీ అనుబంధితులే మహిళలపై దాడులకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అధికార పార్టీ నాయకులే నిందితులవుతుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో భద్రత లేదని, మహిళలు భయంతో జీవిస్తున్న పరిస్థితిని కళ్యాణి ఆవేదనతో వివరించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఎలాంటి సంఘటన జరుగుతూ ఉందంటే ఇంకా రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణ ఎక్కడ ఉంటుందని నేను అడుగుతూ ఉన్నాను. హోంమంత్రి గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే ఒక మహిళ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అంటే ఇంకా రాష్ట్రం అంతా ఎక్కడ ప్రశాంతంగా నిద్రపోతారు హోమ్ మినిస్టర్ గారు అని అడుగుతున్నా. ఇంత సంఘటన జరిగినా ప్రభుత్వం స్పందిస్తున్న తీరు మాత్రం చాలా దారుణం. ముఖ్యంగా హోంమంత్రి గారు ఒక మహిళా హోంమంత్రి అయ్యి వీడియో కాల్లో ఆవిడేమో మాట్లాడి స్పందిస్తారట. ఎంత దారుణం! వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కదా. ఆవిడ తను సొంత నియోజకవర్గంలో ఏం జరిగినా, మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా వెళ్ళరు.
సొంత జిల్లాలో ఏ మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరిగాయి, హత్యలు జరిగాయి, ఎక్కడికి వెళ్ళిన పరిస్థితి లేదు. నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఇన్ని అత్యాచారాలు జరిగిన ఎక్కడికి అయినా వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం, ఆ అమ్మాయిలకి ధైర్యం చెప్పడం ఉండే పరిస్థితి మనం చూడలేదు. అలాగే మొన్ననే చూసాము, అనంతపురం జిల్లాలో ఒక బాలికని 6 రోజుల క్రితమే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా కనిపించడం లేదని పట్టించుకోకపోవడం వల్ల 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై తేలిన పరిస్థితి చూసాం. ఇంత పెద్ద సంఘటన జరిగిన హోమ్ మినిస్టర్ గారు కనీసం పట్టించుకోలేదు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక మైనర్ బాలికను, ఒక దళిత మైనర్ బాలికను దారుణంగా వీడియో తీస్తూ అత్యాచారం చేశారు. అది 6 నెలలు అత్యాచారం చేసి చాలా దారుణమైన పరిస్థితులను అక్కడ కూడా హోమ్ మినిస్టర్ గారికి వెళ్ళడానికి తీరిక లేదు, స్పందించడానికి కూడా తీరిక లేదు. అంత దారుణంగా అంత నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కానీ సాక్షి మీద తీసుకుంటే ఆ రోజు అక్రమ కేసు పెట్టడానికి, లేని విషయాన్ని సృష్టించడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి మాత్రం ఈవిడికి తీరిక ఉంది. వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీడియో కాల్లో స్పందించడం ఏంటి హోమ్ మినిస్టర్ గారు? స్వయంగా వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. మనం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకునే కుట్ర జరుగుతోందని పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పి శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన సత్తెనపల్లికి జగన్ వెళ్తే చంద్రబాబు సర్కార్కు ఏ ఇబ్బంది అని ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ కు హక్కు ఉందన్నారు. పొదిలిలో ప్రజల స్పందన చూసి టీడీపీ భయపడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని, బ్రిటిష్ చట్టాలతో వైఎస్ఆర్సీపీని అణచాలనే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. 30 యాక్ట్ పేరిట పర్యటనను అడ్డుకోవాలని దుర్మార్గంగా అభివర్ణించారు. శాంతియుత నిరసనలకు రాజ్యాంగం హక్కు ఇచ్చిందని గుర్తు చేశారు. సంగతి ప్రపంచమంతా తెలుసు, బహుశా మీరు మర్చిపోయారేమో నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే చాలా కాలం క్రితం ఇది వచ్చిన చట్టం. ఇది 19లో రాలే. ఇది 1800 అద్దాలు కూడా ఎక్కడ పడ్డాము. ఇది 1861 సంవత్సరంలో నుంచి అమల్లో ఉంది. ఈ పోలీస్ యాక్ట్ అనేది 30 అనేది ఇప్పుడు దాదాపు 100 ఏళ్ళు దాటిపోయి 200 ఏళ్ళు దాటుతున్నట్లు దాదాపు అప్పటి నుంచి అమల్లో ఉంది. పోలీసుల బ్రిటిష్ రాజ్యం లాంటి రాజ్యంలో అత్యంత గట్టిగా, లేకుంటే మనం చదువుకున్న పుస్తకాల్లో దుర్మార్గంగా చట్టాలు అమలు చేసి ఉంటే స్వాతంత్ర పోరాటంలో అన్ని సభలు సమావేశాలు ఎట్లా జరిగాయో అర్థం చెప్పగలరా మీరు ఎవరైనా? వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ యొక్క అర్థం చేసుకోలే. వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అర్థం చేసుకున్నారు. మీరు ఏది మాట్లాడినా పర్మిషన్ తీసుకోవాలా? శాంతియుతమైన నిరసనలకి భారత రాజ్యాంగమే అనుమతి ఇచ్చింది కదా. మీరు దాన్ని మర్చిపోతే ఎట్లా? అసలుకు మీరు ఆర్టికల్ 19A 19(1)B శాంతియుతంగా సమావేశం అయ్యే హక్కు భారత రాజ్యాంగం. సత్తెనపల్లిలో జరగబోయే జగన్మోహన్ రెడ్డి పర్యటనపై రాష్ట్రంలో ఆంక్షలు పెడుతున్నారని మాజీ మంత్రి బెడదల రజని మండిపడ్డారు. ఇక జగన్ వస్తున్నారన్న విషయం తెలిసిన వెంటనే కూటమి నేతలు ఎందుకు భయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు. ఎక్కడా లేని ఆంక్షలు ఎందుకు అమలవుతున్నాయన్న ఆమె ప్రశ్నిస్తూ మన రాష్ట్రం ఎమర్జెన్సీలో ఉందా అంటూ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రజలతో మమేకం కావడానికి పర్యటనకు వెళ్లే జగన్ కు ఇలాంటి ఆటంకాలు ఎందుకని నిలదీశారు. అంత అవసరం ఏముంది? ఎందుకంత భయం? అంటే కూటమి ప్రభుత్వము ఫెయిల్ అవుతుంది. జనాదరణ అనేది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతుంది. మీరు చేస్తున్నటువంటి అరాచక పాలన తట్టుకోలేక ఈరోజు జనం రోడెక్కుతున్నారు. రోడెక్కి వాళ్ళ యొక్క బాధల్ని, వాళ్ళకు నమ్మకం ఉన్నటువంటి, వాళ్ళకు న్యాయం చేస్తాడని నమ్మకం ఉన్నటువంటి ఒక నాయకుడికి చెప్పుకోవడానికి రోడెక్కుతుంటే మీరు ఇదంతా కంట్రోల్ చేయాలి. ఈ గవర్నమెంట్ ఫెయిలియర్ అనేది, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని పబ్లిక్ గ్రహిస్తున్నారు. మంచి గ్రాఫ్ వస్తుంది, వైఎస్ఆర్సీపీకి ఒక గ్రాఫ్ పెరుగుతుంది. కాబట్టి దీన్ని మొత్తం కనపడకుండా చెయ్యాలని చెప్పడానికే ఈ ఆంక్షలు విధిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము. ఏదేమైనప్పటికీ రేపటి ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఇదే కాదు, ఇదే కుటుంబానికి కాదు, ఇలా అన్యాయంగా, ఇలా ఏ ఇబ్బందుల్లో ఉండి ఎవ్వరు బాధపడినా, అలాంటి
అలాంటి కుటుంబాలకు ఇక్కడే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు, పరామర్శిస్తారు, ఆ కుటుంబాలను ఆదుకుంటారు, అండగా నిలబడుతున్నారని చెప్తున్నాము. ఇక దీని మీద ధ్యాస లేదు వీళ్ళకి. ఇక దేని మీద ధ్యాస ఉందంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా వీటి మీద ధ్యాస ఉంది. మా నియోజకవర్గంలో ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలంలో ఇద్దరు రైతులు దారుణంగా ఏ విధంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయారో ఈరోజు ఈ వార్త అందరూ కూడా వినే ఉంటారు. ఎందుకు జరిగింది ఆత్మహత్య? ఆ రైతుకు అంత కష్టం ఎందుకు వచ్చింది? ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుకి న్యాయం జరగట్లేదు. రైతు కష్టాలు ఏ విధంగా ఉంది, ఎంత బాధల్లో ఉన్నాడు, ఆ బాధ తట్టుకోలేక ఈ రోజు ఆ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? దీనికి కారణం ఎవరు? కూటమి ప్రభుత్వం కాదా? ఇవేం పట్టవు. ఇప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్ లు చేయాలి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలి, జగన్ గారి ప్రోగ్రామ్ వస్తే జనాలను అడ్డుకోవాలి. దీని మీద ఉన్నటువంటి ఫోకస్ దేని మీద లేదు, పబ్లిక్ మీద లేదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం పనిచేసే దీనికి లేదు, ప్రజలకు కావాల్సినటువంటి పనుల మీద లేదు, సామాన్యుడికి ఏదన్నా మంచి చేద్దామన్నటువంటి ఆలోచన లేదు. ఎంతసేపు ఇలాంటి రాజకీయాల మీద అన్వాంటెడ్ గా వేస్ట్ ఆఫ్ టైం అనొచ్చు. రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న అభివృద్ధి చర్యలు బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు టీయూఎఫ్ఐడిసి చైర్మన్ చల్లా నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లో విశ్వాసం పెంచాయన్నారు. ఈ స్థాయిలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం బీఆర్ఎస్ కు అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఖాళీ మాటలకే పరిమితమైన బీఆర్ఎస్ ఇప్పుడు రేవంత్ పాలనను చూసి అసూయతో తిప్పలు పడుతుందని వ్యాఖ్యానించారు. ప్రజల మద్దతుతో సాగుతున్న ప్రభుత్వం అభివృద్ధి మార్గంలో ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం 24 గంటల్లో 18 గంటలు ప్రజల సంక్షేమ కోసం, రైతుల గురించి 58,000 ఉద్యోగాలు యువతకు ఇవ్వడము, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెట్టడము, వారు చూసి వారి కళ్ళు బహిర్గతం చేసుకోలేని పరిస్థితుల్లో నిప్పులు చేయాలనే ఆలోచనతో కేటీఆర్, హరీష్ రావు గారు నిరంతరం పత్రికలలో, టీవీలలో వచ్చి మేమేదో చేశామని చెప్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో, పంచాయతీ ఎలక్షన్లు కానీ, మండల ఎలక్షన్స్ కానీ వారు డిపాజిట్లు కూడా దక్కాయి. పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని బీఆర్ఎస్ గా పెట్టి దాన్ని ఒక సముద్రంలో ముంచే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అలాంటి పార్టీ మళ్ళీ పుట్టగడులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అన్నస్తుంటే ముఖ్యమంత్రి వారికి అస్తుంటది. వారు ఏదైనా ఆచితూచి మాట్లాడకపోతే రేపు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ గ్రామంలో వార్డు సభ్యుడి కాడికించి ఒక ఎంపీపీ దాకా గెలవని పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఆ ఆందోళన చెందడానికే ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో పోతే ప్రతి పేదవాడు సన్న బియ్యంతో కడుపు నిండా భోజనం తింటుండు. అదేవిధంగా ఇలా గ్రామీణ ప్రాంతంలో పోతే 10 సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ లేదు. ఇలా ఒక పండుగ వాతావరణం ప్రతి ఊళ్ళో 30 ఇండ్లు 40 ఇండ్లు రావడం వల్ల అక్కడ దళిత, గిరిజన, బలహీన బడుగు వర్గాలు, పేదవారు, ఇల్లు లేని వారందరూ కూడా ఆత్మధైర్యంతో ఉదయం లేచి నుంచి రాత్రి వరకు కూడా రేవంత్ అన్న ఒక దేవుడుగా మాకు వచ్చాడని చెప్పి అనుకున్న సమయంలో వీళ్ళు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ వీరు ఉత్తర పగల్పాలే తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. మనం చూశాం. భారతీయ జనతా పార్టీ కూడా కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా ₹1 తెచ్చిన దాఖలు లేదు. కానీ వాళ్ళు ప్రభుత్వం చేసే సంక్షేమ ఫలాలు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ప్రగల్భాలు పలుకుతున్నారు. వీటన్నిటిని కూడా రేపు గ్రామీణ ప్రాంతంలో రేపు వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏందో. గతంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కేసుల వణుకుతూ జోగిపోతున్నారని రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ తిరుపతి గారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చట్టాలను పక్కన పెట్టి గిరిజనుల హక్కులను కాలరాశారన్నారు. ఇప్పుడు అదే చర్యలకు ఫలితంగా ఒక్కొక్కరిగా కేసుల్లో చిక్కుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు చేసినా తప్పుని చట్టం ఎదిరిస్తుందన్నారు. గిరిజన హక్కుల కోసం రేవంత్ సర్కార్ చేస్తున్న కృషిని వక్రీకరించడమే కాకుండా గతంలో చేసిన తప్పులపై సింహగర్జనలు చేయడం అర్ధరహితమని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రజలు తీర్పే చివరి తీర్పని అన్నారు. విచారణకు వెళ్ళండి, వాళ్ళు సర్టిఫై చేస్తారు కదా, కడిగిన ముత్యం లేక మీరు వస్తారన్నారు కదా. ఈ రోజు నువ్వెందుకు రెంకలేస్తున్నావా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. గతంలో మీరు మంత్రివర్గంలో ఉన్నారు కదా, మీకు తెలుసు కదా, ఏదైతే 55 కోట్లు
మీరు ట్రాన్సాక్షన్ చేసిరు కదా, మీరు బాగా చదువుకున్నారు కదా, అమెరికాలో చదువుకున్నారు కదా బిడ్డ, మరి మీకు తెలియదా ఫారెన్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏంటిదో ఒక్కసారి చదువు, నీకు తెలుస్తుంది కదా. అంతేగాని ఈరోజు నాకు సంబంధం లేకుండానే ఇది జరిగిందన్నట్టుగా వివరిస్తున్నావు. మరి ఆ రోజు మంత్రివర్గం కూడా ఉండే కదా, మంత్రివర్గం అనుమతి లేకుండా ఏదో 4 నెలల పసికూనైనా ఈఎఫ్ఓ సంస్థ ప్రైవేట్ సంస్థకు నువ్వు ఈ టెండర్ కట్టబెట్టినావు కదా, ఆ టెండర్లో ఏముందో ఒక్కసారి నువ్వు తిరిగి పేపర్లు చదువుకొని ఒక్కసారి వివరించు. ఆ టెండర్లో కేవలం ఏమున్నదంటే వేదికలు నిర్మించటానికి, రోడ్స్ నిర్మించటానికి, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించటానికి ఆ టెండర్లు ఉంది. కానీ ఈరోజు ఏం చేసినావు, 55 కోట్ల రూపాయలను ఫారెన్ ట్రాన్సాక్షన్ చేసినావంటే నా చదువు ఎక్కడో ఉపయోగపడుతుందో ఒక్కసారి గ్రహించండి. ఎందుకంటే ఈరోజు 18 నెలలలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద మీరు అనేక దుర్భాషలు ఆడుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఈరోజు తిరగబడితే తెలంగాణ రాష్ట్రంలో నీవు ఉండవు, మళ్ళీ బీహార్కి పారిపోవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీ మూలాలు అక్కడే అని పదే మీ అయ్యగారు చెప్తుంటారు కదా, మళ్ళీ మీరు బీహార్కి వెళ్ళవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజాపాలనలో చాలా స్పష్టంగా మీరేమైనా సూచనలు ఇవ్వాలనుకుంటే మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నారు, మేము వైట్ పేపర్లో ఉన్నాం, వైట్ పేపర్ ద్వారా ఉన్నాం, మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే మీరందరూ కూడా మా దగ్గరికి వచ్చి, మీరు కనీసము మీ అయ్యా ఇప్పటి వరకు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేడు కదా, దాని గురించి మాట్లాడండి. అంతేగాని మీకు మాటలు వచ్చు కదా అని మాట్లాడడం సరికాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరి మీరు తెలంగాణ రాష్ట్రంలో తిరగలేని పరిస్థితి కూడా వస్తుంది ఇదే విధంగా మీ మాటలు కొనసాగిస్తే. ఎందుకంటే ఇప్పుడు దర్యాప్తు సంస్థ ఏదైతే విచారణ చేపడుతుందో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అంతేగాని లొట్టపీసు కేసు, ఈ కేసు, ఆ కేసు అంటే జనాలు ఊరుకుంటారు అనుకుంటున్నవే బిడ్డ. మీరు ఒకసారి గతంలో మీ పైన ఏవేవి కేసులు అయినాయో ఆ కేసులన్నీ కూడా బయటపడతాయి. మీరు నిర్దోషులని సంకలు గుద్దుకుంటున్నారు, జైలుకు పోవడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సామాజిక న్యాయం కులగణన ద్వారానే సాధ్యమవుతుందని మాజీ ఎంపీ వి హనుమంతరావు స్పష్టం చేశారు. నేటి సమాజంలో బహుళ జనాభా ఉన్న వెనుకబడిన తరగతులు న్యాయంగా తమ వాటా పొందాలంటే కులగణన తప్పనిసరి అన్నారు. రాజకీయాల్లో, ఉద్యోగాల్లో, సంక్షేమ పథకాల బెనిఫిట్స్ లో వారిని తక్కువ చేయకుండా చూడాలంటే వారి జనాభా గణాంకాలు స్పష్టంగా ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ మొదలవడం హర్షణీయమని, అన్ని పార్టీలు దీనిపై స్పష్టమైన నిలువ తీసుకోవాలని కోరారు. కులగణన చేపట్టడం ద్వారా గల అడ్డంకులు తొలగించి సమాన హక్కులు కలిగించే దిశగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని వి హనుమంతరావు పిలుపునిచ్చారు. ఫైట్ చేస్తా, రోడ్ల మీదకి వచ్చేస్తాం. నువ్వు ఎందుకు చేస్తున్నావు? సెన్సస్ కాదు, మేము కులగణన. సెన్సస్ లో క్యాస్ట్ వైజ్ సెన్సస్ అని ఎందుకు పెట్టాలి? ఆ ఓటు ఎందుకు తీసేసినావు? ఓన్లీ సెన్సస్ ఎవరికి సెన్సస్? జనాభా ఎంత ఉందో తెలుసుకోవడం కాదు, జనాభాలో మా సంఖ్య ఎంత ఉన్నది, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, మైనార్టీలు ఎంతమంది ఉన్నారని దీని మీద పోరాటం చేయడానికి చిత్తశుద్ధి ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలను అపీల్ చేస్తున్నా, ఇది సెన్సస్ కాదు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తేనే మా సంఖ్య తెలుస్తుంది, దానివల్ల మాకు బడ్జెట్ పెరుగుతుంది, అదేవిధంగా ఉద్యోగాలలో అవకాశం వస్తుంది, మా స్థితిగతుల్లో మార్పు వస్తుంది. అంతేగాని నువ్వు సెన్సస్ చేసేసి కేవలం డీలిమిటేషన్ గురించి సెన్సస్ కనిపిస్తుంది, కానీ మా సంఖ్య జనాభాలో ఇక్కడ తెలంగాణ చేస్తే 56% అని రేవంత్ రెడ్డి చెప్పాడు. కనుక ఇక్కడ ఒక దిక్సూచి తెలంగాణ నుంచి ఈ క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఏ విధంగానైతే కులగణన చేసి 42% ఇచ్చిన తెలంగాణలో అదే దిక్సూచి అయి ఇవాళ కర్ణాటకలో కూడా పెట్టాలని రాహుల్ గాంధీ చెప్పాడు, అదేవిధంగా మల్లికార్జున్ చెప్పాడు. ఈ యుద్ధం ఇక్కడికెళ్ళే మొదలరా బాబు. ఎట్లా జరుగుతారు? క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయక ఓన్లీ సెన్సస్ చేస్తే మాత్రం దీని మీద మా పోరాటం కొనసాగుతుంది. ఎంత దూరమైనా పోతాం రా బాబు. నువ్వు చేసి లాభం ఎవరికి చేస్తున్నావు? మాకు కాదు. నీకు డీలిమిటేషన్లో కొన్ని సీట్లు కొట్టేసి ఉత్తర భారతానికి లాభం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది నడవదు.
నేను అప్పీల్ చేస్తున్నా, మా రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు బీసీలు ఉన్నారు, వారు నోరిప్పకపోతే మాత్రం వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ధర్నాలు చేస్తా. నేను ఇడివరే బాబు, ఇది జరగాలి, కులగణ జరగాలి. జనగణలో కులగణ జరుగుతూనే మా లాంటి వాళ్లకు, అట్టడుగున పేద ప్రజలకు, తిండికి లేనటువంటి వాళ్ళు, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు, వాళ్ళ బతుకు తెరువులు మార్పు రావాలంటే కులగణనే జరగాలి, కులగణలో సెన్సస్ జరగాలి. ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా విమర్శించారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఓ మహిళను చిన్న బిడ్డ ముందే చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత స్థాయిని ఇది అర్థం చేసుకునేలా చేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిఘా మధ్యనే ఇలాంటి ఘటనలు జరగడం దిగజారుడు పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. కుప్పంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే ఇలా జరుగుతుందంటే రాష్ట్రంలో మహిళలకి ఏమాత్రం భద్రత కల్పిస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించగలరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజాస్వామ్యమా, రెడ్ బుక్ రాజ్యాంగమా అనే అనుమానం కలిగే విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి రోజు కూడా మహిళల మీద, బాలికల మీద దాడులు చేయడం, అత్యాచారాలు చేయడం, హత్యలు చేయడం, చెట్టుకు కట్టేసి కొట్టడం, ఇవి ఏ రాష్ట్రంలో అయినా జరుగుతున్నాయా? ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే హోంమంత్రి అనిత గారు కానీ ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎలా మహిళల రక్షణని గాలికి వదిలేశారో అందరికీ అర్థమవుతుంది. మాటలు మాత్రం ఇంత చెప్తారు. అధికారంలోకి వచ్చేప్పుడు ఏం చెప్పారండి? చంద్రబాబు నాయుడు అంటారు, ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది అన్నారు. మరి మీ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యని చెట్టు కట్టేసి కొడుతుంటే మరి మీరు ఏం చర్యలు చేపట్టారు? ఎక్కడి నుంచి వీళ్ళకి ధైర్యం వచ్చిందని నేను అడుగుతున్నాను. మీ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు ఈ అమ్మాయిని కట్టేసి కొట్టడం నిజం కాదా? మరి అతనికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? కొడుకు ముందర, చిన్న బిడ్డ ముందర అమ్మని కట్టేసి కొట్టారు అంటే ఈరోజు పోలీసులు చూసినా భయం లేదు. అలాగే చంద్రబాబు నాయుడిని, హోంమంత్రిని చూసినా మీ పార్టీ వాళ్ళకి భయం లేకుండా పోయింది. ఎందుకంటే లోకేష్ గారు చెప్పినట్టు ఎవరు ఎంత హింస చేస్తే, ఎవరు ఎంత దాడులు చేస్తే మీ గుడ్ లుక్స్ లో ఉండొచ్చు అన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అరాచకం సృష్టిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు సిగ్గుచేటు ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా ఈ రాష్ట్రంలో మహిళల పైన జరిగే దాడుల్ని అరికట్టలేకపోతున్నారు అంటే ఆవిడ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? ఈరోజు పరిటాల సునీత గారి నియోజకవర్గంలో 14 సంవత్సరాల అమ్మాయిని, చిన్న అమ్మాయిని 14 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు రేప్ చేస్తే కనీసం ఏం చర్యలు చేస్తుందండి? కనీసం వెళ్లి పలకరించిందా? అలాగే అనంతపూర్లో ఒక గిరిజన ఇంటర్మీడియట్ స్టూడెంట్ ని చంపేస్తే పోలీసుల నిర్లక్ష్యం వల్ల అమ్మాయి చనిపోతే అక్కడికి వెళ్లి హోంమంత్రి ఏమైనా చర్యలు చేపట్టిందా? మళ్ళీ గొప్పగా ఎన్నికల తర్వాత చెప్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ లో మహిళలంతా గుండెల మీద చేతులు వేసుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చని భారీ డైలాగ్ కొట్టింది. కనీసం కుప్పంలో కూడా మహిళలు ప్రశాంతంగా పడుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ రోజు ఆవిడ సెల్ ఫోన్ లో ఏ విధంగా వీడియో కాల్ చేసి పరామర్శిస్తోందంటే ఈవిడ అహంకారానికి నిదర్శనం కాదని నేను అడుగుతున్నా. హోంమంత్రి అంటే రాష్ట్రంలో మహిళలకి, ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత. చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళా శిరీషను టీడీపీ కార్యకర్తలు పాశవికంగా వేధించిన ఘటన కలకలం రేపుతోంది. అప్పు తీర్చేందుకు కొంత సమయం ఇవ్వమని బ్రతిమాలినా వినకుండా ఆమె చీరలాగి చెట్టుకు తాళ్లతో కట్టేసి దారుణంగా కొట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె పిల్లవాడు మా అమ్మని కొట్టొద్దు అని ఏడుస్తుంటే వాడిని కూడా రోడ్డు మీద ఈడ్చేశారట. పిల్లాడి టీసీ చింపడానికి ప్రయత్నిస్తుండగా తన అడ్డంకికి ప్రతీకారంగా చిత్రహింసలు పెట్టారని తెలిపింది. 80,000 అప్పు చెల్లించలేదనే కారణంతో ఇంత దారుణానికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితురాలి కన్నీటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చేసినారు ముందు మా ఆయన్నే చేసినారు, నైట్కే తోడుకొని వెళ్ళి మా ఆయన దిగులు పడి వెళ్ళిపోయినాడు. నాకు ఆ పెళ్ళాం వద్దు, బిడ్డలో వద్దని. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు ముందుకు నిలిచి ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పడి మా ఆయన కొద్దిగా చేసినాడు. వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లా ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం.
వినలేదు. చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తాంతో రోడ్డుకి ఇచ్చేసి ఈ మారి చేసిండారు. ఇస్తాము, మాకు ఏదైనా లోన్ ఈయన వస్తే ఇస్తామని చెప్పినాము. ఈ మారి చేసిండారు. చీరనంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి మూతినంతా గిల్లి గొంతు పిసికి చంపేస్తామని బెదిరించినారు. చెప్పితే కూడా లేదు. దారులు పోయి వచ్చేవాళ్ళు ఈ మారి ఇది కట్టేయడం లేడీస్ తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఏం లేదు. ఏమన్నా ఉంటే నువ్వు కట్టేసి తీసుకెళ్ళని చాలా దారుణంగా కొట్టినారు సార్. లోపల ఈ మారి చేస్తా ఉన్నారు. ఆ ఊర్లో పోయేదానికి లేదు, వచ్చేదానికి లేదు. తెగ ఇచ్చి నేను పోయినాను నారాయణపురానికి. ఈ మారి చేసినారు. నేను వస్తే ఇక చేస్తారని ముందునే చెప్తున్నా, అయినా ఏం లేదు. తల్లిగా వచ్చి సంతకం పెట్టి తీసుకొని పోవాల, పిల్లల భవిష్యత్తు ఇది అని చెప్పినారు. నేను నిన్న 1 గంట 10 నిమిషాలకు వెళ్ళినాను. ఆ 1 గంట 10 నిమిషాలకు ఆ మారి జరిగింది. నేను పోయేటప్పుడే ఇంటి దగ్గర రోడ్డు పక్కన కాసు కూర్చున్నారు. తీసుకొని బయట వచ్చేటప్పటికి ఈ మారి చేసినారు. మునికేనప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి. పింఛన్ డబ్బులు కూడా మా పాపకి ఇచ్చేదాన్ని అప్పులు ఇచ్చిన వాళ్ళు పాప చేతిలోనికి పేర్కొని ఉండారు. 3 నెలలుగా పింఛన్ అయితే ఇయ్యలేదు. ఆ పాప ఇచ్చేదానికి మా అమ్మది అప్పు చేసింది ఇస్తానని వస్తే కూడా బెదిరించినారు మా పాపని. నాకు 3 పిల్లోళ్ళు, హ్యాండిక్యాప్, ఒక పాప, 2 ఆడపిల్లోళ్ళు, 1 కొడుకు. మా కొడుకుని తీసుకెళ్ళినాను. వాడిని ఈడ్చి రోడ్డుకి వేసేసి మా అమ్మను కట్టొద్దంటే కూడా ఈ మారి తాడేసి లాగి కట్టినారు. తీసుకుని దాన్ని ఇస్తామని ఏమను మంచిగానే చెప్తా ఉన్నాను, అయినా వినలేదు. నా మెడలో ఉండే బొట్టునే కూడా నా మొగుడు బాగుంటే చాలు, ఒకప్పుడు బాగా బతికినోడు, 1,00,000 తీస్తే 1,00,000 వడ్డీ కట్టిండాడు. ఊరికి వచ్చేదానికిలే పోయేదానికిలా. మాకేదో కాలనీ ఇల్లు వచ్చింది. ఆ కాలనీ ఇల్లు కట్టుకుంటే దాన్ని అమ్మేసేయి అంటూ ఉండరు. మా అమ్మ వాళ్ళు కొంచెం హెల్ప్ చేసినారు. ఇల్లు లేక వాకిలు లేక ఏదో చిన్న ఇల్లు మా మొగుడి ఇల్లు. మేమేదో కష్టపడి మా పింఛన్ డబ్బులు మా పాపకు వచ్చింది ఇంతో కొద్దిగా కూడిపెట్టి మా నగ నట్రా ఉంటే పెళ్లికేసింది. ఇల్లు కట్టుకొని ఉన్నాం. ఊరికైనా అప్పు చేసి ఇల్లు కట్టుకొని ఉండారని ఈ మారి సతాయిస్తారు మమ్మల్ని. చాలా టార్చర్ పెడతారు. ఊరు పోయేకలే వచ్చేకలేదు. మా పిల్లలు 1 సంవత్సరము ఆడ తినేదానికి ఉండేదానికి చాలా కష్టపడి ఉన్నారు. స్కూల్కి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ మారి సాపిస్తారు. పిల్లల్ని కత్తితో పొడుస్తాము, మూట్లు కసి కడతాము. అప్పు ఇవ్వకపోతే మీ నాన్న ఎక్కడున్నారు, మీ అమ్మ ఎక్కడున్నారు అని. అడిగిన వాడే నక్సలైట్, అడగని వాడు ఆల్ రైట్ అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అటవీ సంపదను అంబానీ, అదానులకు కట్టబెట్టేందుకు మావోయిస్టులను చంపుతున్నారని ధ్వజమెత్తారు. అణిచివేయాల్సింది మావోలు కాదు, దోపిడీ వ్యవస్థని అన్నారు. హైదరాబాద్ ధర్నా చౌక్ లో జరిగిన మహాధర్నాలో పాల్గొన్న ఆయన ఆదివాసులపై జరుగుతున్న దమన చర్యలపై ఫైర్ అయ్యారు. ఇదే సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ ఆపరేషన్ కగార్లో చనిపోతున్న వాళ్లలో మావోల కంటే ఎక్కువగా ఆదివాసులే ఉన్నారు. ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని సూచించారు. ఆదివాసి న్యాయం జరగాలి. ఏ 5th షెడ్యూల్ ఉందో, రాజ్యాంగంలో ఏ ఆదివాసుల హక్కులు ఉన్నాయో, ఏ వన్ ఆఫ్ 70 యాక్ట్ ఉందో, ఏ సంతాల్ పరిణ యాక్ట్ ఉందో, ఏ చోటా నాగపూర్ టెనెంట్ యాక్ట్ ఉందో, ఆ యాక్టులన్నీ మేము ఇంప్లిమెంట్ చేయకుండా ఆదివాసీలు ఆ మూల సంపద, ఆ మూల వనరులు, మూల వస్తు చెందకుండా మీరు ఉద్యమం చేయటండి. వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్న ఈ ఉద్యమకారులు మీరు జాగ్రత్తగా చంపేయటండి. దారుణం సార్. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు చాలా దారుణం సార్. మీరు ఆపరేషన్ సింధూర్ పేరు చెప్పి శత్రు దేశమైన పాకిస్తాన్ తో ఏ ట్రంప్ గారు చెప్పారనో, పాకిస్తాన్ ప్రాధాయపడిందని మీరు చర్చలు జరిపారే. అలాంటిది భారత మాత ముద్దు బిడ్డలు, ఈ ఉద్యమకారులు వాళ్ళు ఏం నేరం చేశారు, ఏం ఘోరం చేశారు, మాకు శాంతి చర్చలు కావాలి అని కోరారు. వాళ్ళు ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయరు? ఎందుకు మీరు వాళ్ళ హానర్ చేయరు? ఎందుకు వాళ్ళు చర్చలు కోరారు? వాళ్ళ పుట్టడం కోసం కాదు, వాళ్ళ ప్రాణమిత్తో కాదు. ఎందుకంటే ఊరిని, వాళ్ళని, అమ్మని, బాబుని, సమస్తాన్ని వదిలేసి ప్రజల కోసం ప్రాణాలు తెగించి పణంగా పెట్టి ఇక్కడ పోరాడుతున్న వాళ్ళు వాళ్ళ ప్రాణం కోసం వాళ్ళు చర్చలు జరుపుతున్నాడు కదా. ఈ బ్యాటిల్లో అనేక మంది అమ్మాయికి ఆదివాసి చనిపోతున్నారు, వాళ్ళు చావకూడదు అని వాళ్ళు అడిగారు సార్. ఏం సార్ ధర్మం ఇది? చర్చలు జరపండి సార్, శాంతులు జరపండి సార్. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు మాట్లాడితే రామరాజ్యం అంటారు, మరి హిందూ దేశం అంటారు, హిందూ రాజ్యం అంటారు, రామభక్తులు అంటారు. మేము రామభక్తులమే, మేము హిందువులమే సార్. రామరాముడి యుద్ధం జరిగినప్పుడు